యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నామండి. ఈరోజు దేవుని వాగ్దానము మీ కొరకు, మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 10వ వచనం. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఎందుకు దేవుడు ఎంతగా మనల్ని శిక్షిస్తున్నారు? అది ఎందుకు అంటే మన మేలు కొరకే అండి. ఇంకా మనము ఆయన పరిశుద్ధతలో పాలు పొందుకోవాలని. మనము యాకోబు గారిని చూస్తే ఆయన తప్పు చేశాడు, సొంత అన్నను మోసం చేశాడు, కానీ దేవుడు ఆయన్ని శిక్షించి ఆయన మళ్ళీ సరి చేశారు. ఎందుకంటే ఆయన పరిశుద్ధతలో పాలు పొందుకోవాలని. అదేవిధంగా మనం కూడా కొన్నిసార్లు శిక్షించబడుతున్నాం. కొన్నిసార్లు ఏంటి మా మీదకి ఇన్ని శోధనలు వస్తున్నాయి అనుకుంటాం. మన మీద ఎందుకు ఇంత పరిశోధనలు వస్తున్నాయంటే మనం మేల్కొట్టాలి, మనం పరిశుద్ధులుగా మారాలని. మన ప్రభువు ఎటువంటి వారండి? ఆయన పాపం చేయలేదు, ఆయనలో పాపం లేదు, ఆయన పాపము ఎరగరు. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఆ ప్రభువుని మనం చూసి ఆయన వల్ల మారటానికి కొన్నిసార్లు శిక్షలు రావచ్చండి, కొన్నిసార్లు డిసిప్లిన్స్ దేవుడు చేస్తూ ఉంటారు. కాబట్టి ఆయన్ని మనం వెంబడిద్దాం. గట్టిగా దేవుడికి ఆమేన్ చెప్దామండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.